ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 18వ మహాసభ సందర్భంగా అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి పెద్దలు రామచంద్రయ్య గారు, అట్లాగే వారి మిత్రులు, అట్లాగే ఇంతకుముందు చాలా వివరంగా భారతదేశంలో రైతాంగ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్నటువంటి పరిణామాలను సంక్షిప్తంగా వివరించి రాబోయే కాలంలో మన కర్తవ్యాన్ని విశదీకరించినటువంటి పెద్దలు అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య గారు, అట్లాగే వేదికను అలంకరించిన అనేక మంది పెద్దలు కేవీవి ప్రసాద్ గారు, సూర్యనారాయణ గారు, సోదరిమణి ఝాన్సీ గారు, అట్లాగే తుండూరు రంగారావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు, అట్లాగే వెంకటరెడ్డి గారు, ప్రముఖ న్యాయవాది, పేదల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేటటువంటి ముప్పాళ్ళు సుబ్బారావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నేను పార్లమెంటు సభ్యునిగా ఉండగా అనేక ప్రజా సమస్యల మీద రిప్రజెంటేషన్స్ తీసుకొస్తూ ఉండేవాడు సుబ్బారావు గారు. ఆయన కూడా ఈ వేదిక మీద ఉన్నారు. అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మాట్లాడవలసిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి సంక్షిప్తంగా క్లుప్తంగా కొద్ది విషయాలు మీకు మనవి చేస్తామని అనుకుంటా ఉన్నాను. వెంకయ్య గారు చెప్పినట్టు రైతు సంఘం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కొన్ని భారత రైతాంగానికి మేలు చేకూర్చేటటువంటి విధానాలను కానీ నిర్ణయాలను కానీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కానీ కొన్నిటిని సాధించాము అనేటటువంటి విషయం వాస్తవమే. అయితే అదే సమయంలో ఇప్పటికీ చేకూరినటువంటి మేలు కన్నా ఇప్పటికి మనకు ఉపయోగపడేటటువంటి అనుభవంలోకి వచ్చిన చట్టాల కన్నా ఇంకా జరగవలసింది చాలా ఉంది అనేటటువంటిది ఈనాడు మన ముందు ఉన్నది. దానిని మర్చిపోకూడదు. ఏనాడో కోరారు రంగా గారు, స్వామి సహజానంద సరస్వతి గారు, అట్లాగే అనంతర కాలంలో అనేక మంది పెద్దలు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అనేటటువంటి డిమాండు అది అందని ద్రాక్ష పండులాగానే మిగిలిపోతూ ఉంది. రాజకీయ నాయకుడు కాదు ఎంఎస్ స్వామినాథన్ గారు. ఆయన ప్రముఖ వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త. ఇప్పుడు మనం ప్రతి వస్తువుకి ఆఖరికి ఒక పెన్ను దగ్గర నుంచి, ఒక కారు దగ్గర నుంచి, ఒక లారీ వరకు, ఒక ముందు కానీ ఒక కుర్చీ కానీ ఏదైనా సరే ఒక వస్తువు ధర నిర్ణయించేటప్పుడు అనుసరించేటటువంటి విధి విధానాలు ఏమంటాయో, ఏ ఏ అంశాన్ని లెక్కలోకి తీసుకోవాలో ఆ విధంగా ఆయన తీసుకొని మనకి రైతాంగానికి అయ్యేటటువంటి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ మద్దతు ధర ఇచ్చినప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది. అతను కొద్దో గొప్ప ఖర్చు పెట్టినటువంటిది రాగా అతను కూడా బాధ్యతలు ఉన్నాయి. అతని పిల్లలకి చదువులకు కానీ, వాళ్ళ ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళకి కానీ, ఇళ్ళు కట్టుకుంటానికి కానీ, దేనికైనా ఆత్మగౌరవంతో రైతు బ్రతకాలి, నిలబడగలగాలి అంటే ఆ విధంగా నిర్ణయం జరగాలి అని చెప్తే ఆ రోజు ఆ కమిటీని వేసిన అప్పటి గవర్నమెంట్ చేయలా, పార్లమెంట్లో చర్చ చేయలా. అబ్బే వాళ్ళు సరిగ్గా చేయలేదు, మోసం చేశారు, నేను న్యాయం చేస్తాను అన్నాడు. ఎవరు? నరేంద్ర మోడీ. 2014 ఎలక్షన్ల ముందు
అన్ని చోట్ల చెప్పాడు. చివరికి మన వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో కూడా చెప్పాడు. కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత సుప్రీంకోర్టుకి, అయ్యా స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ని అమలు చేయటం సాధ్యం కాదు, మార్కెట్లు తల్లకిందులైపోతాయి అని చెప్పి ఎఫిడవిట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి నరేంద్ర మోడీ అని మనం చేస్తూ ఉన్నాం. దాని గురించి మన రైతాంగం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రావుల వెంకయ్య గారు చెప్పినట్టు 13 మాసాలు అక్కడ చేసి, ఎండలో మండుటెండలు, గొడ్డు చలి, జోరు వర్షాల్లో కూడా 750 మంది చచ్చిపోయిన ఉద్యమం చేస్తే చివరికి గత్యంతరం లేక రద్దు చేశాను, విత్డ్రా చేశాడు. మనకి రిటర్న్ చెప్పారు ఆయన, నేను మళ్ళీ చెప్పను. కానీ నేను మీ అందరికీ మనవి చేసేది, రేపు 2024 ఎలక్షన్లో నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తే మీకు ఎవరికీ అనుమానం అవసరంలా, మళ్ళీ ఆ 3 నల్ల చట్టాలని మళ్ళీ తెస్తాడని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు పచ్చి సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా, మన రైతాంగానికి వ్యతిరేకంగా, కష్టజీవులకి, కార్మికులకి వ్యతిరేకంగా అన్నీ చేసుకుంటా వస్తున్నారు, చట్టాలు చేసుకుంటా వస్తున్నారు. అంబానీకి, అదానీలకి మన కష్టార్జితాన్ని మొత్తం కూడా దోచి పెడుతున్నారని మీకు మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇవాళ ఎలా పండించాలి? 50 మిలియన్ల టన్ను నుంచి ఇవాళ 350 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నాం ఆహార ధాన్యాన్ని. ఈ భారతదేశానికి ఆహార భద్రతను సమకూర్చారు రైతులు. ఇందాక సోదరులు పాట పాడారు, చాలా హృదయ విదారకమైనటువంటి విషయాలు. వాళ్ళు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇంత చేస్తూ ఉన్న రైతులకి పండించడానికి అవసరమైనటువంటి రుణం ఇవ్వాల్సిన బాధ్యత లేదా ఈ ప్రభుత్వానికి? నేను అడుగుతూ ఉన్నాను. ఇవాటికి కూడా రైతాంగంలో 40% మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి హెచ్చు వడ్డీలకు అప్పు తీసుకోవాల్సి వస్తూ ఉంది అని నేను చెప్పటం కాదు, వెంకయ్య గారు చెప్పటం కాదు, బ్యాంకుల లెక్కలే చెప్తున్నాయి, నబార్డే చెప్తా ఉందని మీకు మనం చేస్తూ ఉన్నాం. మొత్తం భారతదేశంలో ఉన్న 14.5 కోట్ల రైతు కుటుంబాలకు కానీ, పురుగు మందుల షాపులకు కానీ, ఎరువుల షాపులకు కానీ, అట్లాగే అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి కానీ అన్నిటికీ ఇచ్చిన అప్పు 10,70,000 కోట్లు అయితే కేవలం 10 కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన అప్పు 10 లక్షల కోట్ల రూపాయలని మీకు మనం చేస్తూ ఉన్నాను. బ్యాంకులలో సామాన్యమైన ప్రజానికం, మధ్యతరగతి ప్రజానికం తిని తినక జాగ్రత్తగా పొదుపు చేసుకుని బ్యాంకుల్లో వేసిన డిపాజిట్లు, ఆ డిపాజిట్లలోంచి ఆ పెద్ద పెద్ద కార్పొరేట్లకు ఇస్తూ ఉన్నారని మీకు మనం చేస్తూ ఉన్నా. అంతేకాదు, ఇవాళ మనం రైతాంగం ఎండనక వాననక కష్టపడి పండిస్తున్నాం. రాత్రిపాట మోటార్కి స్విచ్ నొక్కుదామని వెళ్తాం, పాము ఉందో మండ్రగబ్బ ఉందో తెలీదు, ఎంతమంది చచ్చిపోయారో కూడా మీకు తెలిసిన విషయమే. అయితే అటువంటి సందర్భాల్లో రైతులు కట్టలేక ఒక్కసారి రుణమాఫీ చేయబోయే మహానుభావాన్ని 2018లో పార్లమెంట్ స్ట్రీట్లో పెద్ద మీటింగు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆ రోజున అక్కడ మేము మీటింగ్ పెట్టి ఒక్కసారి రద్దు చేయబోయే బాబు అని అడిగితే ఏమి చెవులోకి ఎక్కలేదు మోడీకి. అదే సంవత్సరం ఉద్దేశపూర్వక ఎగవేతదారులు అంటే బ్యాంకుల్లో అప్పు తీసుకుని కట్టగలిగిన స్తోమత ఉండా వీళ్ళు కట్టటం లేదు అని చెప్పి బ్యాంకులే చెప్పిన పేర్లు 60,000 కోట్లు వాళ్ళై ఇతరులవి కలిపి 2,35,000 కోట్లు ఆ సంవత్సరమే 2018లోనే
రద్దు చేసినటువంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ అని మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ 9 సంవత్సరాలలో ఎంత మొత్తంగా రద్దు చేశాడో తెలుసా మీకు? చెప్పండి. 14,60,000 కోట్ల రూపాయలు రద్దు చేశాడు నరేంద్ర మోడీ అని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఎంత దుర్మార్గుడంటే ఎన్నో చట్టాలు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ రాజ్యాంగాన్ని నాశనం చేస్తాయి ఎన్నో చట్టాలు చేస్తున్నాడు. కానీ కేరళ రాష్ట్రంలో ఉన్నట్టుగా రుణ ఉపశమన చట్టం తీసుకురావయ్యా బాబు. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికి దాదాపు 3,60,000 మంది, అంతకుముందు పోగా నరేంద్ర మోడీ పరిపాలనలో మళ్ళీ 70,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి రుణ ఉపశమన చట్టం కేరళలో ఉన్నట్టుగా కనుక ఉంటే ఆ కమిషను ఎందుకని రైతు కట్టలేకపోయాడు, కారణం ఏంటి అనేది పరిశీలించి ఎస్ వాయిదా వేస్తున్నాం, వచ్చే పంటల తర్వాత కట్టు, ఇంకా ఎక్కువ నష్టమైతే 2 ఏళ్ల తర్వాత కట్టు, అట్టగా అప్పిచ్చిన వాడు ప్రైవేట్ వడ్డీతో సహా నువ్వు ఇంత వడ్డీ వేస్తానికి వీల్లేదో తగ్గించు అని చెప్తే రైతు ఆత్మహత్య చేసుకుంటాడా? ఆలోచించండి. ఎప్పుడైనా ఒక క్షణికంలో, ఒక బలహీనమైనటువంటి క్షణంలో రైతు నిర్ణయం తీసుకుని పురుగు మందు తాగుతున్నాడు, ఊరేసుకుంటున్నాడు, చచ్చిపోతున్నాడు, కుటుంబాలు అన్యాయం అయిపోతూ ఉన్నాయి. అటువంటి చట్టం దేవయ్య అంటే తేలా. అట్లా కాకుండా ఇవాళ మీకు మనం చేస్తా ఉన్నా వెంకయ్య గారు, మేమందరం కూడా ఢిల్లీలో 2004 విత్తన చట్టం పాస్ చేయవయ్యా బాబు అని చెప్పి ఆ శరద్ పవార్ వ్యవసాయ మంత్రిగా ఉండగా వెళ్ళి మొత్తుకున్నాం. వాటికి పాస్ చేశాడా? చెయ్యలా. దాని మూలాన్ని ఇవాళ మళ్ళీ పత్తికి శనగపచ్చ పురుగు కానీ తెల్లదోమ కానీ వచ్చి మళ్ళీ నష్టాలు జరుగుతూ ఉండా వాళ్ళకి సరిగ్గా నష్టపరిహారం వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని మీకు మనం చేస్తూ ఉన్నాను. అట్లాగే ఎప్పుడో భూపేందర్ సింగ్ హుడా కమిటీ చెప్పింది, పంటలకు ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు పోతే కనీసం ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి, ఇప్పుడు కాదు చెప్పి 12 ఏళ్ళు అయిపోయింది, అప్పుడే 10,000 రూపాయలు ఇవ్వాలని రికమెండ్ చేస్తే ఆ గవర్నమెంట్ చేయలే, ఈ గవర్నమెంట్ చేయలేదని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా రైతాంగం ఎన్నో విధాలు నష్టపోతున్నారు. దాని మూలనే మన బ్రతుకులన్నీ ఎట్టా ఉన్నాయి? గొర్రెతోక బెత్తడు అన్న చందంగా ఉంది. 35 సంవత్సరాలలో రైతులు పండించిన పంటల యొక్క మద్దతు ధరలు 22 రెట్లు పెరిగినాయి. 22 రెట్లు. కానీ సిమెంటు, స్టీలు, కలప ఉద్యోగుల జీత భత్యాలతో సహా 90 రెట్ల నుంచి 120 రెట్లు పెరిగినాయి. మీ అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం బ్రతకలేక బడిపంతులు అని ఒక నానుడు ఉండేది. ఇవాళ కొన్ని కమిషన్ల పుణ్యమా అని టీచర్లకి రిటైర్ అయినప్పటికన్నా పెన్షన్ ఎక్కువ వస్తూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ రైతు ఏం పాపం చేసుకున్నాడని నేను అడుగుతా ఉన్నా. అమెరికా వ్యవసాయ దేశం కాదు మనకు, మళ్ళీ గొప్ప పారిశ్రామిక ఆర్థిక శక్తి ప్రపంచంలో. కానీ ఆ దేశంలో సగటు అమెరికన్ పౌరుడికి వచ్చే ఆదాయం కన్నా రైతు కుటుంబానికి వచ్చే ఆదాయం 50% ఎక్కువ. అట్లాగే జపాన్ దేశం ఉంది. ఆ జపాన్ దేశం కూడా వాళ్ళు ఒక పెద్ద బలమైనటువంటి దేశం, పారిశ్రామికంగా అనేక విధాలుగా ఐటీలో కానీ అభివృద్ధి అయిపోయింది. ఆ దేశంలో ప్రపంచ యుద్ధం తర్వాత మొత్తం సర్వనాశనం అయితే మళ్ళీ ఆ దేశాన్ని పునర్నిర్మించేటటువంటి ప్రక్రియలో వాళ్ళు ఒక పని చేశారు. బేసిక్ అగ్రికల్చర్ లా అనే ఒక చట్టం చేశారు. ఏంటది? మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళినప్పుడు పరిశ్రమలలో పనిచేసే వాళ్ళు
వ్యాపారం చేసుకునే వాళ్ళు, అందులో పనిచేసే వాళ్ళు, వాళ్ళందరికీ ఏ విధంగా అయితే వాళ్ళకి మెరుగైన జీవితాలు వస్తున్నాయో, మెరుగైన ఆదాయాలు వస్తాయో, అట్టా రైతులకు కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు చట్టం చేశారు వాళ్ళు. దాని మూలన ఆ దేశం మళ్ళీ శీఘ్రంగా అభివృద్ధి చెందుతూ ఉంటే దాని ప్రకారంగానే రైతులకు కూడా ఆదాయం వస్తూ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో బియ్యానికి ఉన్న రేట్ల మీద జపాన్లో 4 రెట్లు ఇచ్చి రైతుల దగ్గర నుంచి అక్కడ జపాన్ ప్రభుత్వం కొంటా ఉంటుందనే విషయాన్ని మీకు మనం చేస్తూ, వ్యవసాయ దేశమైన మన దేశంలో మనం ఈనాడు పండించిన పంట అమ్ముకుంటానికి ఎంత గట్టి గరుస్తున్నామో మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దయచేసి ఆలోచించండి. అందువలనే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 2024 ఎలక్షన్లో బీజేపీని మళ్ళీ తిరిగి అధికారంలోకి రానియకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని ఇందాక మన వెంకయ్య గారు చెప్పినట్టుగా ఢిల్లీలో తలక్తోరా స్టేడియంలో సంయుక్త కిసాన్ మోర్చా 540 రైతు సంఘాల ఐక్య వేదిక, అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి 400 పైన కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ కలిపి ఆ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మనం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన బ్రతుకులు బాగుపడాలంటే భారతదేశంలో ఉన్న అత్యంత సామాన్యమైన దళిత, గిరిజన, మహిళ, మైనార్టీ ప్రజలందరికీ కూడా రక్షణ ఉండాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగానికి ఈనాడు మోడీ గవర్నమెంటు తూట్లు పడుస్తూ ఉందని మీకు మనం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ ఒక్కటి గుర్తు తెచ్చుకోండి. ఇవాళ భారత ఉపరాష్ట్రపతి, అలాగా వాళ్ళు వీళ్ళు మాట్లాడతాం కాదు, భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అనేటటువంటి పెద్ద మనిషి మాట్లాడతాడు. సుప్రీంకోర్టు లోగడ కేశవానంద భారతి కేసు విషయంలో రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మారుస్తానికి వీల్లేదు. అటువంటి ప్రయత్నం ఏదైనా జరిగితే మా సుప్రీంకోర్టు దాన్ని ఆపుతుంది అని చెప్పి ఇచ్చిన జడ్జిమెంటు నాకు అంగీకారం కాదు, నేను ఒప్పుకోను అని బహిరంగంగా చెప్పాడు ఉపరాష్ట్రపతి. అంతకుముందే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ మోడీని, బీజేపీని వెనకమాల నుంచి నడిపించేటటువంటి ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోము అని వాళ్ళు చెప్తున్నారు. 2024లో మోదీ వస్తే జరగబోయేది మనువాద రాజ్యాంగం రాబోతూ ఉంది. దయచేసి ఎటువంటి భయంకరమైన పరిణామాలు సంభవించుతాయో ఈ భారతదేశంలో కుల, మత, ఆర్థిక తారతమ్యాలు లేకుండా 50 మంది సోదరభావంతో మెలిగేటటువంటి పరిస్థితులు పోయి భారతదేశం యొక్క సమైక్యతకి, సమగ్రతకి కూడా భంగం వాటిల్లే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బీజేపీని బలపరిచే పార్టీలను ఓడించాలి, దానికి ఓటేయకూడదు అనేటటువంటిది మన ప్రచారంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. చివరిగా జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ దినోత్సవం రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకి, అయ్యా నువ్వు చాలా గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించావు, కానీ ఈరోజు అది కుక్కలు చెప్పిన విస్తరాకు చేస్తా ఉంది మోడీ గవర్నమెంట్. నాయన అది జరగకుండా కాపాడు అని రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటుగా ఆ రోజు ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించమని చెప్పి మన సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించింది. ఈ నెల 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ప్రజలను చైతన్యవంతులను చేయటానికి ట్రై చేయండి అని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినటువంటి మన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అట్లాగే 12వ తారీఖున విజయవాడలో సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆ మోడీని ఓడించాలి, బీజేపీని బలపరిచే పార్టీలకు ఓటేయొద్దు అని చెప్పి విజ్ఞప్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రోగ్రాం తీసుకుంటాం కోసం మనం పెద్ద కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. దానికి రైతు నాయకుడు
రాకేష్ టికాయత్ ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా రైతు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి వస్తున్నాడు. అట్లాగే సామాన్య పేదవాళ్ళ కోసం ఎన్నో సినిమాలు తీశాడు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి గారు వస్తున్నాడు. అట్లాగే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ దాని యొక్క జనరల్ సెక్రటరీ వహీదా నిజాం ఆవిడ మద్రాసు నుంచి ఆవిడ వస్తూ ఉంది. ఇంకా అనేక మంది పెద్దలు పాల్గొంటూ ఉన్నారు. మన ముప్పాడు సుబ్బారావు గారు, శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యాంగం ధ్వంసవుతుంది, ఈ కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ ఈ రకంగా తీసుకొచ్చి మన రైతాంగానికి తీవ్రమైన అపకారం చేస్తున్నారు, అవన్నీ కూడా వాళ్ళు కూడా చెప్తారు. దానికి కూడా మీరందరూ పెద్ద సంఖ్యలో దానికి వచ్చి జయప్రదం చెయ్యాలి అని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.